గురించి ఎన్నో రహస్యాలు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఉన్నాయి. వారిలో మీకు ఇష్టమైన భగవంతుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? కొంతమంది విష్ణువు అంటారు, ఇంకొందరు శివుడు అంటారు, మరికొందరు లక్ష్మీదేవి అంటారు. ఇలా వారు తమ తమ పరిస్థితులను బట్టి కారణాల ఆధారంగా భగవంతుణ్ణి ఎంచుకుండే అవకాశాన్ని తీసుకుంటారనమాట. కానీ లలితామ్మ విషయంలో కథ పూర్తిగా మారిపోతుంది. ముందుగా లలితామ్మ అంటే ఎవరో తెలుసుకోవాలి. చూడండి, జీవులకి సృష్టి, స్థితి, లయకి కారణమైన వాళ్ళు త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, సరస్వతి, మహావిష్ణువు, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి. వీరిని మనం దేవతలుగా ఆరాధిస్తాం. అయితే ఈ త్రిమూర్తులు కూడా ఆరాధించే పరమశక్తి ఒకరున్నారనమాట. ఎవరు వారు అంటే జగదాంబిక, అంటే లలితా త్రిపుర సుందరి అనమాట. చూడండి, లలితామ్మ నుండి వరాలను పొంది ఆ వరాలనే జీవులకి అనుగ్రహంగా ఇస్తున్నవారు ఈ త్రిమూర్తులు. అంటే దేవతలకే దేవత అయిన లలితామ్మ మీద మన మనుషులకి ఎంత భక్తి ఉంటుందో